వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. సిటీ నడిబొడ్డులో బేగంపేట మోతీలాల్ నెహ్రూ నగర్ లో ఉన్నటువంటి ఒక రెసిడెన్సీ దగ్గర మనం ఉన్నాం. పూర్తిగా నివాసితులు ఉండేటువంటి రెసిడెన్సీ చూడండి ఒకసారి. సెల్లార్ పరిస్థితి ఏ రకంగా ఉందో చూడొచ్చు. మొత్తం లోపల కార్లు మునిగిపోయింది. ఇప్పుడు హైడ్రా టీం వచ్చి ఈ సెల్లార్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పంపింగ్ ద్వారా బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న హైదరాబాద్లో కురిసినటువంటి భీకరమైనటువంటి వర్షాన్ని దాటికి ఇక్కడ ఫార్చ్యూన్ రెసిడెన్సీ అనేటువంటి అపార్ట్మెంట్ వద్ద పూర్తిగా వాటర్ అంతా బ్లాక్ అయిపోయి ఇళ్లలోకి సెల్లార్లోకి వచ్చి ఇళ్లలో ఉన్నటువంటి వారు బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. రాత్రి వర్షం తగ్గిపోయి మిడ్ నైట్ అయిపోయినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ మధ్యాహ్నం వరకు కూడా పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం. పూర్తిగా ఇంకా సెల్లార్లో నీళ్లు ఆ రకంగానే ఉన్నాయి. ఇక్కడ హైడ్రా టీం వచ్చి ఇక్కడ వాటర్ అంతా కూడా పంపింగ్ చేస్తున్నారు బయటికి. అయినప్పటికీ కూడా ఇంకా పూర్తిగా క్లియర్ కాలేదు. భారీ ఎత్తున వచ్చినటువంటి వర్షానికి ఆ ఇళ్లలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇంట్లోనే ఉండిపోయారు. బయటికి వెళ్ళడానికి వాళ్ళు ఆశ్రయిస్తున్నటువంటి మార్గం ఇక్కడ ఈ గోడ, ఈ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఆ ఇళ్లలో నుంచి వర్క్ వెళ్ళేటువంటి వారు ఇప్పుడే ఒక అతను వచ్చి ఈ గోడ దూకి అక్కడ కారు ఉంటే బయట కారు తీసుకొని ఆయన ఆఫీస్కి వెళ్ళినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. రెసిడెన్సీలో వీళ్ళందరి పరిస్థితి ఇక్కడ చెట్టు కూడా కూలిపోయింది. నిన్న వచ్చినటువంటి హెవీ రెయిన్కి అటు పైనుంచి మెయిన్ రోడ్ మీద ఒక పెట్రోల్ పంప్ దగ్గర నుంచి మొదలుకొని ఆ వాటర్ అంతా కూడా డౌన్లో ఉన్నటువంటి ఏరియాకి వచ్చి ఇది డెడ్ ఎండ్లో ఉన్నటువంటి పాయింట్గా కనిపిస్తుంది. ఇక్కడ పూర్తిగా స్టోర్ అయిపోయి ఇవన్నీ కూడా నిండినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నారు కొంతమందితో మాట్లాడదాం. అరే ఎవ్రీ ఇయర్ ఇట్లనే వస్తుందా? ఏంది పరిస్థితి? ఎందుకు ఇంతకన్నా వాటర్ వచ్చినాయి? ఎందుకు ఇంత ఆయన వాటర్ ఎవ్రీ ఇయర్ వస్తాయి? లే ఇప్పుడు వర్షంతోనే వచ్చినాయి. ఇది వర్షం వచ్చింది కదా ఫుల్, అట్లనే 9 గంటలకు చాలు అయింది. 9 గంటలకు స్టార్ట్ అయింది. 11 గంటల వరకు మస్తు. చెప్పండి సార్, ఎన్ని గంటలకు వచ్చినాయి సార్ ఈ వాటర్? రాత్రి 8:30 తర్వాతనే స్టార్ట్ అయింది. ఇంకా కంటిన్యూ అయిపోయింది. చాలా బీభత్సంగా వచ్చింది వర్షము. మొత్తం ఇదంతా నిండిపోయిందా? అక్కడికే నిండిపోయింది. 1 అవర్లో నిండిపోయింది. వెనుక ప్రాబ్లం అది ఎవరు సాల్వ్ చేయరు, ఎవరు పట్టించుకోరు. అది ఎందుకు అవుతున్నాయి ఇట్లా? అక్కడ అప్పుడప్పుడు క్లీన్ చేస్తున్నారు, అది జామ్ అయిపోయింది. అది అంతే, దానివల్ల ఇక్కడ నీళ్ళు స్టక్అప్ అయిపోయింది. అది ఉంటే కొంచెం వెళ్ళిపోయేది, అది లేకనే ప్రాబ్లం వచ్చింది. రాత్రి నుంచి మరి ఇళ్లలో ఉన్నటువంటి వారందరూ బయటకు వెళ్ళాలంటే ఎట్లా? బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు, లోపలే ఉన్నాం. కారు కూడా మునిగిపోయింది కదా ఇప్పుడు. అది కారు మేము బయట వాళ్ళు బయట ఉన్నారు, చెప్పడానికి ఆస్కారం ఉన్నాయన్నీ దెబ్బగా పెట్టేసాం. నీళ్ళు వస్తున్నప్పుడు కొన్ని పెట్టారు బైక్. నీళ్ళు పోయినాయి మా బండిలో, ఇప్పుడు రిపేర్ చేస్తున్నా. నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఒక 2.5 లీటర్లు నీళ్ళు ఇప్పుడు తీసినాం దాంట్లోకి వెళ్ళి. ఇప్పుడు మెకానిక్ తీసాడు. మేము రీసెంట్గా వచ్చాము రెంట్కి, ఫస్ట్ టైము. సో ఇంతకుముందు 20 years బ్యాక్ వచ్చిందంట, ఇది సెకండ్ టైం. అక్కడ చూడొచ్చు స్కూటీ ఒకటి రిపేరింగ్ కూడా జరుగుతుంది. అంటే వాటర్లో మునిగినటువంటి ఒక స్కూటీని ఇక్కడ రిపేర్ మెకానిక్ని పట్టుకొచ్చి కూడా అక్కడ రిపేర్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అంటే అందులో వాటర్కి జామ్ అయిపోయి నిండిపోయి ఖరాబ్ అయిపోయినటువంటి స్కూటీని అక్కడ మెకానిక్తోనే చేస్తున్నారు. ఈ స్కూటీ తనదే. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా నీళ్ళు అన్ని పోయినాయి అంటే దీంట్లో? ఇప్పుడే తీశారు వాటర్, 2.5 లీటర్లు వాటర్ తీశారు. స్టార్ట్ అయిందా? ఇప్పుడు స్టార్ట్ చేశారు. అది మొత్తం పోయింది, అది మెల్ట్ అయిపోయింది. అది అంటే ఇది నీళ్ళు రాకముందుకే తీయలేదా? ముందు తీయలేదా? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వర్షం, బీభత్సంగా ఉంది. సర్లే దాంట్లో రావు కదా, మాకు కూడా తెలియదు, కొత్త కదా. మరి తెలిసిన వాళ్ళు చెప్పారు వచ్చి, అప్పుడు కానీ ఇంకా నీళ్ళు వచ్చేసాయి ఆల్రెడీ. ఈ పాటి వరకు వచ్చేసాయి. ఇంకా గబగబా తీసి బయట పెట్టేసాం అనుకోండి. మాకు తెలియదు నీళ్ళు నిండినాయని. పొద్దున డ్యూటీకి వెళ్ళాలనుకుని స్టార్ట్ చేశాను, అస్సలు అవట్లే, జామ్ అయిపోయింది. తర్వాత మాకు తెలిసిన అతను మెకానిక్ ఫోన్ చేస్తే వస్తా అని ఇప్పుడు చేశాడు అనమాట. మొత్తానికి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. స్కూటీ నీళ్లు పోయిపోయి ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పంపింగ్ చేస్తూ ఇప్పుడు బయటికి ఇలా పంపిస్తున్నారు. చూడండి, హైడ్రా వెహికల్ ఇది. హైడ్రా టీంకి వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ సెల్లార్లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ పైప్ ద్వారా పంపింగ్ చేసి ఇటు బయటికి పంపిస్తున్నారు. ఇటు బ్యాక్ సైడ్ బేగంపేట ఎయిర్పోర్ట్కు వెళ్ళేటువంటి దారిలో ఉండే కెనాల్కి కలుస్తాయి ఇవన్నీ కూడా. ఈ వాటర్ అంతా కూడా అటు వెళ్ళిపోతాయి. సో ఇక్కడ జామ్ అవ్వడం వల్లనే ఇది డెడ్ ఎండ్ కాబట్టి పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడ నుంచి క్లియర్గా అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళేటువంటి డ్రైనేజ్ అనేది క్లియర్గా లేకపోవడము, అది స్టక్ అవ్వడం వల్లనే ఇక్కడ మొత్తం కూడా ఫ్రీగా వెళ్లకుండా జామ్ అయిపోయి ఇక్కడ వాటర్ అంతా కూడా ఫ్లోటింగ్ వచ్చిందంటూ కూడా వారు చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? ఎప్పుడు ఉంటారు సార్ ఇట్లా? ఇక్కడ మెయిన్ రీజన్ ఏమంటే వెనక సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఇది కట్టారు.
అక్కడ ఇక్కడ పోయే డ్రైనేజ్ కూడా కనెక్ట్ చేశారు, కానీ అక్కడంతా చెత్త అయిపోయింది. ఏమైతే అక్కడ స్టాప్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఏదైతే వాన పడేది పోయేది ఇక్కడ స్టాప్ అయ్యే, అందుకోసమే ఈ కారణం. అంత తర్వాత ఇంకోటి ఏమంటే ఇది డ్రైనేజ్ అన్నది కూడా కొద్దిగా ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే మ్యాన్ హోల్స్ కూడా మొత్తం ఫుల్ ఉన్నాయి. ఎందుకు కారణం ఏంటి? ఇక్కడ పోయే వాటర్ అంతా అక్కడ పోకుండా అయిపోయింది కాబట్టి పొద్దున మా ఇక్కడ కాలనీలో ఉండేటోళ్ళు అక్కడికి వెళ్ళిపోయి చూస్తే అక్కడ వాళ్ళ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో అది మొత్తం క్లాగ్ అయి ఉండింది. ఆ క్లాగ్ అయినందుకు స్టాప్ అక్కడ ఇక్కడ నుంచి పోలేదు వాళ్ళు. సో వీ హ్యావ్ టు సీ దట్ సివిల్ ఏవియేషన్ పీపుల్ ఆల్సో హ్యావ్ టు చెక్ దోస్ థింగ్. ఇన్ ఫ్యూచర్ దే షుడ్ సీ దట్ సచ్ థింగ్ క్లాగింగ్ షుడ్ నాట్ హ్యాపెన్ అండ్ సచ్ ఇన్కన్వీనియన్స్ షుడ్ బి అవాయిడెడ్. ఎందుకంటే అనవసరంగా ఒక కార్ ఇక్కడ అయింది, చాలా కార్లు అయితే బయట పెట్టారు, ఒక కార్ అట్లా ఇట్లా అయిపోయింది. ఈ డ్రైనేజ్ వల్ల వేరే అన్ని మొత్తం కాలనీకి అంతా ఎఫెక్ట్ అవుతుంది. అది పూర్తిగా వాళ్ళు బాధ చెప్తున్నారు. ఇది పూర్తిగా సెల్లారు అనేది మునిగిపోవడం కారణంగా మా వాహనాలన్నీ కూడా పూర్తిగా పాడవడమే కాకుండా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎవరైనా పిల్లలు రాత్రి వేళ బయటకు వస్తే దాంట్లో మునిగిపోయేటువంటి పరిస్థితి. ఒకసారి చూడొచ్చు, మనిషి లోతు పట్టేంత లోతు ఉంది ఈ సెల్లార్లో. ఒక మనిషి లోతు పట్టేంత సెల్లార్ అది. మెట్లు అక్కడ మధ్యలో మెట్ల మార్గం ఉంది, ఆ మెట్లు మొత్తం క్లోజ్ అయిపోయింది. అటువైపు లిఫ్ట్ వెళ్ళేటువంటి మార్గం కూడా పూర్తిగా దాంట్లో కూడా నీళ్ళు వచ్చి మొత్తం నిండిపోయింది. ఆ కారు ఇప్పుడు కొన్ని నీళ్ళు తీశారు కాబట్టి ఆ కారు కనిపిస్తుంది. రాత్రి అయితే ఆ కారు కూడా కనిపించట్లేదు అంటున్నారు. అంత హైట్లో పూర్తిగా నీళ్లు నిండిపోయి ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఇక్కడ జామ్ అయినాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా కాలనీ ఇక్కడికి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంత భయాందోళనకు గురైనట్టుగా చెప్తున్నారు. అంటే గతంలో కూడా సెల్లార్లో నీళ్లు నిలుస్తాయి, కానీ ఈ రేంజ్లో అయితే ఎప్పుడు నిలవలేదు. కొన్ని నీళ్ళు వచ్చినప్పుడు వాహనాలు బయట పెట్టుకుంటాము అప్పుడప్పుడు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈసారి ఊహించినటువంటి, అంటే రాత్రి పడ్డటువంటి ఊహించినటువంటి పరిణామంతో హెవీ వానతోటి వాళ్ళు కూడా ఊహించలేదు, ఇంత భారీగా వాటర్ వస్తాయని చెప్పేసి ఊహించలేదు. కాబట్టి ఆల్ ఆఫ్ సడన్లో కొన్ని క్షణాలలోనే వచ్చినాయి కాబట్టి లోపల వెహికల్ కూడా పూర్తిగా తీయలేనటువంటి పరిస్థితి వచ్చింది అంటున్నారు. కొన్ని వెహికల్ తీస్తే అవి సేఫ్గా బయట ఉన్నాయి. ఇంకో కొన్ని వెహికల్స్ మాత్రం అక్కడ సెక్యూరిటీ గార్డు ఉండేటువంటి ఇల్లు కూడా మొత్తం ఇంట్లో ఉన్న సామానంతా కూడా మునిగిపోయింది. దాంట్లో ఎక్విప్మెంట్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకు. అలాగే లిఫ్ట్ కూడా మొత్తం నీళ్లు పోయినాయి. కారు కూడా ఇప్పుడు పనిచేస్తుందో లేదనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు బయటికి వెళ్ళడానికి మార్గం కేవలం ఈ గోడ దూకి రావడమే, వాళ్ళకి ఆప్షన్ లేదు. ఇప్పుడే ఒక ఆఫీసర్ తన దీంట్లో డ్యూటీ నిమిత్తం బయటికి వెళ్ళడం కోసం ఆయన ఇటు వచ్చి, ఇప్పుడు నేను కాసేపటి క్రితం వచ్చి ఈ గోడ దూకి ఆయన వెహికల్ వేసుకొని ఇలా రోడ్డు మీద వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ డ్రైనేజ్ కూడా మొత్తం నిండి ఇప్పటికి స్టిల్ డ్రైనేజ్లో నిండి ఇక్కడ ఈ నీళ్ళు ఇంకా క్లియర్గా లేవు, వెళ్ళిపోవట్లేదు. ఆల్రెడీ నిండి ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. కాబట్టి ఇది ఎవ్రీ ఇయర్ ఇదే రకమైనటువంటి ప్రాబ్లం ఉంది. ఫ్రీగా వెళ్తే అక్కడ ఏవియేషన్ దగ్గర ఇలాంటి ప్రాబ్లం ఉండదంటే కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఫార్చ్యూన్ రెసిడెన్స్ వద్ద తాజా పరిస్థితి హైడ్రా టీం వచ్చి వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీళ్ళు? మాకు 12కి ఇచ్చారు సార్. రైటా? లేదు సార్, ఎర్లీ మార్నింగే ఇచ్చారు సార్. అవును సార్, మేము ఇమీడియట్లీ 10 minutesలో ఇక్కడికి వచ్చాం సార్. కంప్లైంట్ క్లియర్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ కాబట్టి 2 hours అవుతుంది సార్. ఎంత టైం పట్టొచ్చు మొత్తం క్లియర్ కావడానికి? ఇంకా 4-5 hours పడుతుంది సార్. ఇది ఒకటేనా, ఇంకా మిగతా అన్ని కూడా క్లియర్ చేస్తాం? మీదే కూడా క్లియర్ చేస్తాం సార్. చెట్టు కూడా క్లియర్ చేస్తామని వచ్చాం సార్. ఆ టీం కూడా వస్తుంది సార్. ఇప్పుడు అది ఆల్రెడీ మా టీం వచ్చేసింది, క్లియర్ చేస్తుంది. ఆ చెట్టు కట్ చేసే టీం వస్తుంది, క్లియర్ చేపిస్తాం సార్. హైడ్రా టీం ఉంది. ఇక్కడ ఇంకేమో ఎప్పుడన్నా జరిగిందా ఇట్లా? ఇదే ఫస్ట్ టైం సార్. హెవీ రెయిన్ పడడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది సార్. లేకపోతే ఇలాంటిది ఇక్కడ వరకు ఇలాంటి ప్రాబ్లం రాలేదు సార్ ఇంతకుముందు. ఇదే ఫస్ట్ టైం సార్. చూడొచ్చు అందులో లోపల ఉన్నటువంటి మనిషి ఏమైనా ఎక్విప్మెంట్ అందులో కారుకు సంబంధించిన వాటి కానీ ఏమన్నా పడిపోతే దాన్ని వెతుక్కుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం అతన్ని. ఇక్కడ రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని కూడా వారు కూడా ఊహించినటువంటి సందర్భం అయితే ఉండొచ్చు. అనేక ఇండ్లలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ చిన్న ఒక రూమ్ ఉంటుంది సెక్యూరిటీకి సంబంధించి, దాంట్లోనే నిత్యావసర వస్తువులు అన్నీ కూడా పూర్తిగా దీంట్లో మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇంకొక అతను ఉన్నాడు, మరి పరిస్థితి చూద్దాం. ఏంటి ఏమేమి మునిగిపోయినాయి లోపల? ఏమేమి మునిగినాయి లోపల? కారు ఒకటి మునిగిపోయింది సార్. కారు, బైక్, లోపల జనరేటర్ ఒకటి మునిగిపోయింది. లిఫ్ట్ ఒకటి. ఏంటి సార్? సెక్యూరిటీ మొత్తం బట్టలు, బియ్యం, కూరగాయలు, వాడుకునే వస్తువులు మొత్తం మునిగి అసలు ఏం తీసుకోలేకపోయాం.
సడన్గా వచ్చేసింది ఒకసారి. ఈ కార్లు ఈ బయట పెట్టేపాటికి అక్కడ పడిపోయింది. పూర్తిగా ఉన్నటువంటి వాహనము అది సెక్యూరిటీ ఇల్లు, ఆ ఇల్లు కూడా మొత్తం మునిగిపోయింది. దాంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఈ వాటర్లోనే మునిగినాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఫార్చ్యూన్ రెసిడెన్సీ వద్ద తాజా పరిస్థితి. రాత్రి పడింది వర్షము, ఇప్పుడు మొత్తం తేలికబడినప్పటికీ కూడా చూడొచ్చు మరొక ఆఫీసర్ వస్తున్నాడు. ఆయన డ్యూటీకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు కొంచెం హైడ్రా టీం నీళ్లు తీసింది కాబట్టి కొంచెం నడవడానికి ఒక అడుగు ఉంది కాబట్టి తను ఇటు నుంచి వచ్చేటువంటి పరిస్థితి చూస్తున్నాం. వారు ఎంత ఆఫీసులకు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నారో కూడా మనం చూస్తున్నాము. వారు నిత్యం బిజీ షెడ్యూల్లో ఉండేటువంటి వారు కూడా ఈ యొక్క పరిస్థితి నుంచి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అని మీరు చెప్పండి. సేమ్ మా పరిస్థితి కూడా, నేను బేగంపేట శ్యామ్లాల్, మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పక్కన పెట్రోల్ పంప్ ఉంది కదా, సేమ్ పక్క లేనిది కూడా అలాగే ఉన్నది. సేమ్ పరిస్థితి. హైదరాబాద్లో ఫోన్ చేశాను, పాపం చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చి ఇక్కడ ఉన్నారంటే ఇప్పుడు అయిన తర్వాత అక్కడ వెళ్ళాలి. మా పరిస్థితి కూడా సేమ్ సార్. ఇది మీ దగ్గర కూడా నిండిందో నిండి మొత్తం సెల్లా నిండి ఉన్నది. మీరు ఒక్కసారి రండి, ఒకసారి మన గణేష్ టెంపుల్ వెనక సేమ్ మెట్ ప్లస్ అండ్ అపోలో ఫార్మసీ ఉంది కదా, ఆ సేమ్ బిల్డింగ్లో సెల్లాల్లో జస్ట్ 3 years బ్యాక్ కూడా ఇలాగే అక్కడ చౌరస్తుంది. అక్కడ ఎప్పుడూ అది కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంటుంది అని ఎన్నిసార్లు చేస్తారో తెలియదు. ఆ వాటర్ ఏమో ఫ్లో పైనుంచి ఎక్కువ వస్తున్నది, అంటే ఇన్ఫ్లో ఎక్కువ ఉన్నది, అవుట్ఫ్లో ఏమో తక్కువ అవుతున్నది. దాంతో ఏమవుతున్నది, ఆ బేగంపేట మన శ్యామ్లా లోపటి నుంచి వాటర్ వచ్చి రోడ్ వరకు వచ్చి ఎందుకంటే పైకి ఎక్కకుండా వచ్చి అపార్ట్మెంట్లో మొత్తం ఫిల్ అయిపోతున్నది. అదొకటి. ఆర్ఎక్స్ మన సెరామిక్ అది ఉన్నది. నెక్స్ట్ ఏమో ఆర్ఎక్స్ మన యామాది షోరూమ్ ఉన్నది, అది కూడా అదే పరిస్థితి. మా ఇది ఉన్నది. అలా ఈ పరిస్థితితో చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఎందుకంటే డ్రైనేజ్ సరిగ్గా అది చేయలేక, క్లీన్ చేయలేక అదే ప్రాబ్లం అవుతుంది. అది పూర్తిగా చెప్తున్నారు. ఇంకొక అపార్ట్మెంట్లో కూడా ఇదే పరిస్థితి వారు చెప్తున్నారు. వెనుకున్నటువంటి అపార్ట్మెంట్ హైడ్రా వాళ్ళని తీసుకురావడానికి ఆయన వచ్చాడు. మా అపార్ట్మెంట్లో కూడా క్లియర్ చేయండి అని చెప్పేసి, ఇది అయిపోయాక అక్కడికి వెళ్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. 2 గంటల్లో అయిపోయింది ఇది స్టార్ట్ చేసి, ఇంకా త్వరగా క్లియర్ చేయడానికి ఇంకొంతమంది టీం కూడా వస్తున్నట్టుగా కూడా ఈ హైడ్రాకు వచ్చిన సిబ్బంది కూడా వారు చెప్తున్నారు. ఇంకొంతమంది టీం కూడా వస్తుంది త్వరగానే వాటర్ క్లియర్ చేయడానికి. ఇది నిన్న హైదరాబాద్లో కురిసినటువంటి భారీ వర్షానికి నెలకొన్నటువంటి పరిస్థితి. బేగంపేటలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ వద్ద తాజా సిచ్యువేషన్ ఇది.